ఏది చేసినా నిమిషంలో దొరికేయడం కొందరికైతే అలవాటు. ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో నువ్వు ఇలాంటిది ఏదైనా ఫేక్ చేస్తే మాత్రం వెంటనే దొరికిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డే 1 ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఓకే. డే 1 సూపర్ వచ్చినాయి. మరి డే 2 ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూస్తారు. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రాకింగ్ లేని ఏరియాలో నువ్వు ఎన్ని కలెక్షన్స్ అయినా వేసుకోవచ్చు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5. బట్ ట్రాక్ అదే ఉన్న అమెరికా లాంటి ఏరియాలో మాత్రం డే 1 వచ్చిన కలెక్షన్స్ డే 2 రావు. సో అలానే ఇప్పుడు మన పెద్ది మూవీ నుంచి వచ్చిన ఈ సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో రే రే రారా, ఈ సాంగ్ వచ్చేసి అయితే యూట్యూబ్లో డే 1 వచ్చేసి 24 అవర్స్లో దాదాపు 31 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అంటే 31 మిలియన్ వ్యూస్ అఫీషియల్గా వాళ్ళే పోస్ట్ అయితే వేశారు. ఎవరు? ఆ పెద్ది మూవీ అఫీషియల్ టీమే. సెకండ్ డే ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూస్తే మాత్రం 600K వ్యూస్, అలాగే 500K వ్యూస్ డే 3. సో ఈ విధంగా మొత్తం ఇప్పుడు చూసుకుంటే 32 మిలియన్ వ్యూసే ఉన్నాయి. అంటే ఈ 3 డేస్ అయింది సాంగ్ వచ్చి. ఫస్ట్ డే 31 మిలియన్స్ వచ్చింది, నెక్స్ట్ 2 డేస్లో వచ్చింది 1 మిలియన్ వ్యూసే. అంటే ఫస్ట్ డే వీళ్ళు వ్యూస్ కొన్నారని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. పేడ్ వ్యూస్ చేసుకున్నారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఇట్లనే కాదు, ఇది ఈ ఒక్క మూవీతే కాదు, రామ్ చరణ్ గారిది ప్రీవియస్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్కి ఇలానే చేశారు. అండ్ అంతకుముందు ఈ పెద్ద మూవీ నుంచి రిలీజ్ అయిన ఒక వేరే సాంగ్ ఇలానే చేశారు. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ప్రతి సాంగ్ కూడా ఇలానే చేస్తారు. ఇది యూజువల్గా మన దిల్ రాజు గారు చెప్పారు కదా, ఈ సాంగ్స్ యూట్యూబ్లో వ్యూస్తో కొనేసి జనాలకు రీచ్ చేసేసి ఏదో అయిపోతుంది అనుకున్నాం, కానీ దానివల్ల డబ్బులు వేస్ట్, కానీ మాకు ఎటువంటి యూజ్ అయితే లేదని చెప్పి గేమ్ చేంజర్ టైంలో తను నిజాలు బయట పెట్టేశాడు. సో ఇప్పుడు ఈ పెద్ద మూవీకి వీరు ఇలానే మళ్ళీ అదే పందాలు అయితే వెళ్తున్నారు. మరి ఏమవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. నా వరకు అయితే ఇట్లా ఫేక్ చేయడము, పేడ్ వ్యూస్ చేసుకోవడం పెద్ద తప్పు కాదంటాను. బట్ ఒరిజినల్గా ఎంతమంది చూశారు అనేది లెక్క తెలియట్లేదు కదా. ఒక ప్రోడక్ట్ నువ్వు అమ్ముతున్నావు అంటే ఒక 100 మంది దానికోసం కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ 100 మందిలో నీ ప్రోడక్ట్ని ఎంతమంది వరకు చేరింది అనేది నీకు ఒక ఐడియా ఉండాలి కదా. 100 మందిలో నీకు 1000 మంది దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పి నీకు అక్కడ కనిపిస్తుంటే నిజంగా 100 మందిలో ఎంతమంది నిజంగా ఆ ప్రోడక్ట్ని చూశారు, ఆ నిజాయితీగా చూసి ఆ ప్రోడక్ట్ కోసం కొనడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ కూడా అదే లాజిక్ కదా. నీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చే దగ్గర 30 మిలియన్ వ్యూస్ వస్తే మిగతా 20 మిలియన్ వ్యూస్ ఎవడు చూశాడు? ఎక్కడ చూశారు? ఎంత నిజాయితీగా పెద్ద మూవీ నుంచి ఆ సాంగ్ వస్తుందని చెప్పి చూసారా, లేకుంటే ఒక పాప పైన యాడ్ లాగా చూసి స్కిప్ కొట్టేశారా అనేది కూడా మనం చూడాలి కదా. ఇప్పుడు ఆ 10 మిలియన్స్ ఎవరైతే ఉన్నారో చూసేవాళ్ళు, వాళ్ళే కదా మనకి మెయిన్. వాళ్ళు ఎంతమంది చూసారో అది చూస్తే కదా వాళ్ళు మూవీ రేపు వచ్చి థియేటర్లో కూడా చూస్తారు. వాళ్ళది కదా మనకి రెస్పాన్స్ అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. బట్ ఎవరు ఎంత ట్రై చేసుకున్నా వాళ్ళ ఇష్టమే, మనం దాన్ని ఏం చేయలేం. కాబట్టి ఇది గైస్ ఆ పెద్ద మూవీ సెకండ్ సాంగ్ సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి బయట. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.